హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో తయారు చేయబోయే రెసిపీ ఏంటంటే అద్దిరిపోయే గోదావరి స్పెషల్ దెబ్బరొట్టు. నేను ఈ వీడియోలో చూపించినట్టు పక్కా కొలతలతో కానీ మీరు ఇంట్లో తయారు చేసుకున్నారంటే వేడి వేడి దెబ్బరొట్టుని చెరుకు పానకంలో కానీ లేకపోతే పప్పు చట్నీలో కానీ కలుపుకు తిన్నారంటే పైన కరకరలాడుతూ లోపల మెత్తగా దూదిల నోట్లోకి వెళ్ళిపోతుంది. టేస్ట్ అంత బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పక్కా కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి 3 గ్లాసుల మినపప్పు తీసుకోండి. ఇందులో ఫుల్ గా వాటర్ వేసేసి ఒక 4 గంటల సేపు ఈ మినపప్పుని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనమైతే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా చేతిని అటు ఇటు కదిపితే దీంట్లో ఉన్న నల్ల పొట్టు అంతా బయటకు వచ్చేసి మనకైతే తెల్లపప్పు మిగులుతుంది. ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇందులోకి 6 గ్లాసుల ఇడ్లీ నూకైతే వేసుకోండి. మనం మినపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి డబల్ అయితే తీసుకోవాలన్నమాట. 3 గ్లాసుల మినపప్పు తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసులు ఇడ్లీ నూక అయితే వేసుకుంటున్నాము. తర్వాత దీన్ని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకుని కాసేపు అయితే నానబెట్టుకోండి. తర్వాత గ్రైండర్ ఆన్ చేసుకుని గ్రైండర్ నలుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా పట్టు తీసిన మినపప్పు ఉంటుంది కదా, అదైతే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు నలుగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఇదంతా మొత్తం ఇలా పిండి కింద తయారైన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా మనం వాటర్లో నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, దాన్ని చేతితో స్క్వీజ్ చేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుందన్నమాట. ఇప్పుడు ఇడ్లీ రవ్వను మొత్తం ఈ పిండిలోకి అయితే వేసేసుకోండి. ఇలా పిండిలోకి వేసుకుని ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా సాల్ట్ వేసేసి మొత్తం ఈ 2 ఇంగ్రీడియంట్స్ మొత్తం అంతా బాగా కలిసేంత వరకు మనం అయితే కలుపుకోవాలి. చేత్తో మొత్తం దీని కలర్ అంతా ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకొని పక్కకైతే ఉంచేసుకోండి. తర్వాత రోజు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి 1 నుండి 2 కప్పుల పల్లీలు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు మనం గరిటతో అయితే వేయించుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మొత్తం స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలి. ఇలా బాగా వేగాక ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 6-7 వెల్లుల్లిపాయలు అలాగే కొన్ని ముచ్చుకు తీసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే కొన్ని ఎక్కువే పడతాయి. ఇవన్నీ వేసి మూత క్లోజ్ చేసుకుని ఇవి కాసేపు అయ్యాక మగ్గుతాయి. మగ్గాక మూత ఓపెన్ చేసి ఇందులోకి గుల్ల శనగపప్పు అయితే వేసుకోవాలన్నమాట. శనగపప్పు వేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు గరిటతో అయితే బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసి ఫ్లేవర్ అంతా బాగా కలిసేంత వరకు మళ్ళీ మనం గరిటతో అయితే బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పచ్చిమిరపకాయలన్నీ మెత్తగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాక ఇవి కాసేపు చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ కానీ వేసేసుకుని మూతతో క్లోజ్ చేసి మిక్సీ పట్టించేసాలి. మిక్సీ పట్టించిన తర్వాత ఇలా మెత్తగా అయితే నలుగుతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసి మళ్ళీ మూతతో క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టించేస్తే చట్నీ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద వెడల్పు ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం ప్యాన్కి అంతా అంటుకునేంత వరకు వేసుకుని మనమైతే రొటేట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందు రోజు మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంటుంది కదా, ఆ బ్యాటర్ చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి. మనకి ఈ బ్యాటర్ వచ్చేసి ఎక్కువైతే పడుతుందన్నమాట. దెబ్బ రొట్టెకి పైకంటూ వచ్చేంత వరకు మనమైతే వేసుకోవాలి. ఆయిల్ కూడా మనకైతే ఈ చూపిస్తున్న విధంగా అయితే సైడ్స్ కి పైకి అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేయడం వల్ల రొట్టె అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. కింద నుండి పైకి ఇలా మొత్తం మనం జీలకర్ర వేసేసి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూతతో క్లోజ్ చేసేయాలి. 10 నుండి 15 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే ఒకవైపు రొట్టె అయితే బాగా దోరగా వేగుతుందన్నమాట. మనకైతే ఆవిరి పైకి వచ్చి మనకి ఈ విధంగా అయితే వేగుతుంది. దీనిపైన ఆయిల్ ఏం వేయక్కర్లేదు. మనం స్టార్టింగ్ లో వేస్తాం కదా, ఆయిలే పైకి వచ్చేస్తుంది. తర్వాత దీన్ని చూపిస్తున్న విధంగా అయితే ఫ్లిప్ చేసేసి మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు అయితే రొట్టెని వేగనివ్వాలి. మళ్ళీ మూతతో క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ చేస్తే మనకి దెబ్బ రొట్టె అయితే ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఈ దెబ్బ రొట్టెని ఒక ప్లేట్లోకి వేసేసుకుని దీన్ని ఒక అట్లొస్తో కానీ చాక్తో కానీ మనం పీసెస్ కింద కట్ చేసుకుని ఇందులోకి చెరుకు పానకం కానీ లేకపోతే ముందుగా తయారు చేసి పెట్టుకున్న చట్నీలో కానీ ముంచుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే పైన క్రిస్పీగా వచ్చి లోపలైతే సాఫ్ట్గా అయితే వస్తుంది. అచ్చం దూదులాగా అయితే ఉంటుందన్నమాట. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చట్నీలోకి ఇప్పుడు ఈ రొట్టె పీస్ కలుపుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.